హైదరాబాద్లోని బీజేపీ ఆఫీస్ ముందు మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ ఆఫీస్కి భారీగా చేరుకుంటున్నారు నేతలు, కార్యకర్తలు. కాంగ్రెస్కి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. దీంతో బీజేపీ ఆఫీస్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. సీఎం రేవంత్ దిష్టిబొమ్మ దగ్ధం చేసేందుకు బీజేపీ శ్రేణులు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. బీజేపీ కార్యకర్తలు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. హైదరాబాద్లోని బీజేపీ ఆఫీస్ ముందు మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ ఆఫీస్కి భారీగా చేరుకుంటున్నారు నేతలు, కార్యకర్తలు. కాంగ్రెస్కి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. దీంతో బీజేపీ ఆఫీస్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. సీఎం రేవంత్ దిష్టిబొమ్మ దగ్ధం చేసేందుకు బీజేపీ శ్రేణులు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. బీజేపీ కార్యకర్తలు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. आज राहुल गांधी संविधान की बात करते, लेकिन यही संविधान है क्या? किसी की पार्टी के ऑफिस में घुसकर मार तोड़ करना ये राहुल गांधी का संविधान है? जो संविधान सिर्फ सांसद में या बोलने के लिए है। आज भारतीय जनता पार्टी ऑफिस के पास यूथ कांग्रेस के लोग आकर घुस के हमारे कार्यकर्ताओं को मारे। आज हम कांग्रेस के ऑफिस के पास आए, ईट का जवाब पत्थर से देंगे। మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్, బీజేపీ ఆఫీస్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటూ ఉన్నాయి. పెద్ద సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు అక్కడ చేరుకున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. పోలీసులు వారిని కంట్రోల్ చేస్తున్న ప్రయత్నాలు కనిపిస్తున్నాయి. అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? సిద్ధు, మరొకసారి బీజేపీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత నెలకొందని చెప్పుకోవచ్చు. ఉదయం ప్రియాంక గాంధీ మీద బీజేపీ ఎంపీ చేసినటువంటి అనిశ్చిత వ్యాఖ్యలకు నిరసనగా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో బీజేపీ కార్యాలయం ముట్టడి చేపట్టారు. ఈ ముట్టడిలో రాళ్ల దాడి, కోడిగుడ్ల దాడి, అట్లాగే కట్టెలతో ఒకరికొకరు పరస్పరమైనటువంటి దాడులు, ప్రతి దాడులు చేస్తున్నారు. ఇందులో బీజేపీకి సంబంధించినటువంటి కొంతమంది కార్యకర్తలకు తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి. ఇక దీనిని నిరసిస్తూ బీజేపీకి సంబంధించిన మోర్చా ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో గాంధీ భవన్ ముట్టడికి ప్రయత్నం చేశారు. అట్లాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్నానికి యత్నించారు. పోలీసులు వీళ్ళందరినీ కూడా అడ్డుకున్నారు. కొంతమందిని అరెస్ట్ చేశారు. మరికొంతమంది బీజేపీ కార్యాలయం నుంచి గాంధీ భవన్ వరకు వెళ్లి గాంధీ భవన్ ముట్టడికి యత్నించినటువంటి పరిస్థితి. ఇక బీజేపీ కార్యకర్తలను అడ్డుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా వెనుదిరిగి బీజేపీ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలియజేసినటువంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. ఇక యూత్ కాంగ్రెస్ చేసినటువంటి దాడిని బీజేపీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులందరూ కూడా తీవ్రంగా ఖండించారు. ఈ రకమైనటువంటి దాడులు కరెక్ట్ కాదంటూ వాళ్ళు వ్యాఖ్యలు చేసినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయని చెప్పుకోవాలి. ప్రస్తుతానికి కొంత గొడవ సర్దుమైనప్పటికీ ఎక్కడికక్కడ కార్యకర్తలను పోలీసులు కట్టడి చేసినటువంటి పరిస్థితులు. అలాగే బీజేపీ కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. గాంధీ భవన్ నుంచి యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యం కార్యకర్తలందరూ కూడా బీజేపీ ఆఫీస్ ముట్టడిపోవడంతో ప్రస్తుతం బీజేపీ ఆఫీసు నుంచి బీజేపీ కార్యకర్తలందరూ కూడా కాంగ్రెస్ ఆఫీస్ ముట్టడికి ధర్నాకు రావడం జరిగింది. ప్రస్తుతం పోలీసులందరూ కూడా ఇక్కడ ఆపేశారు. తీవ్ర నిరసన జరుగుతుంది. మొత్తం సంబంధించి గొడవ జరుగుతుంది. విపరీతమైన దాడి జరుగుతూ ఉంది. ప్రస్తుతం పోలీసులకు అలాగే బీజేపీకి సంబంధించిన కార్యకర్తల మధ్య బీజేపీ కార్యకర్తల మధ్య జరుగుతుంది. ప్రస్తుతం సంబంధించి బీజేపీ కార్యకర్తలందరూ కూడా అరెస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం తీవ్ర ఉక్పోత చోటు చేసుకుంది. లాఠీచార్జ్ జరిగే పరిస్థితి కనిపిస్తుంది. తీవ్ర ఉత్కంఠ పరిస్థితి నెలకొంది. ఎస్పీఎఫ్ ఫోర్సులకు సంబంధించి కనిపిస్తుంది. మనకు తీవ్ర ఉత్కంఠ కనిపిస్తుంది. నాంపల్లి రోడ్డు మొత్తం కూడా బ్లాక్ అయిన పరిస్థితి. సామాన్య ప్రజలు కూడా ఇందులోకి రావడంతో భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. గాంధీ భవన్కున్న ఫ్లెక్సీలు మొత్తం కూడా చించివేయడంతో బీజేపీ కార్యకర్తలపై తీవ్ర స్థాయిలో కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. సంబంధించి
మనకు సంబంధించి కనిపిస్తూ ఉంది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నినాదాలు కొనసాగిస్తూ ఉన్నారు. ప్రస్తుతం పోలీసుల తీరుపైన బీజేపీ కార్యకర్తలు మండిపడుతున్నారు. ప్రస్తుతం అరెస్ట్ చేసి వారందరినీ కూడా తీసుకుపోతున్న విజువల్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎస్పీఎస్ పోస్టులు సంబంధించి పోతున్నా ఉంది. లాఠీలు జిలిపించాల్సిన పరిస్థితి ఇక్కడ ఏర్పడింది. సంబంధించి రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ నినాదాలతో ప్రస్తుతం సంబంధించి బీజేపీ కార్యకర్తలందరూ కూడా సంబంధించిన కార్యకర్తలందరూ కూడా విమర్శలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ నినాదాలు కొడుతున్నాయి. ప్రస్తుతం నాంపల్లి రోడ్ అంతా కూడా బ్లాక్ అయింది. ప్రధానంగా కూడా ఈరోజు యూత్ కాంగ్రెస్ సంబంధించి నిరసనకు బీజేపీ పార్టీ ముట్టడికి పిలుపునిచ్చింది. సంబంధించి ప్రియాంక గాంధీ పైన బీజేపీ ఎంపీ రమేష్ బిదూరు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఈ యొక్క నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఉదయం ఈరోజు బీజేపీ ఆఫీస్ ముట్టడిపోవడంతో అక్కడ బీజేపీ కార్యకర్తలకు కాంగ్రెస్ కార్యకర్తలకు యూత్ కాంగ్రెస్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అరెస్టుల పర్వం కొనసాగింది. ఇప్పుడు కౌంటర్గా బీజేపీ నుంచి కాంగ్రెస్కు సంబంధించిన వారి కాంగ్రెస్ ఆఫీసు ముట్టడికి వచ్చారు. దీంతో మరొకసారి ఉద్రిక్తమైన పరిస్థితి నెలకొని ఉంది. ప్రస్తుతం పోలీసులకు సంబంధించి బారిగేట్ల దగ్గర ఒక తీవ్ర నిరసనమైన వాతావరణం అనేది మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం బీజేవైఎం కార్యకర్తలందరినీ కూడా అరెస్ట్ చేస్తున్న విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. పూర్తిస్థాయిలో కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి. పూర్తిస్థాయిలో కూడా అరెస్టు సంబంధించి అరెస్టులు జరుగుతున్న సమయంలో తీవ్రమైన వాగ్వాదం జరుగుతున్నది. పోలీసులు తీవ్ర ప్రతిఘటనల నడుమ అరెస్ట్ చేస్తున్న విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. బారిగేట్లు నెట్టివేసి ప్రొటెక్ట్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. నాంపల్లి ఏరియా మొత్తం కూడా ఉద్రిక్తమైన పరిస్థితి కనబడుతూ ఉంది. సామాన్య ప్రజలు భయభ్రాంతులకు గురయ్యే విజువల్స్ మనం చూస్తూ ఉన్నాము. సంబంధించి పూర్తి స్థాయిలో కూడా తీవ్రమైన ఉద్రిక్తత నెలకొని ఉన్న నేపథ్యంలో ఇప్పటికే పోలీస్ ఫోర్స్ ఇంకా అదనపు పోలీస్ ఫోర్స్ కావాలంటూ కూడా ఆదేశాలు వెళ్ళాయి. రేవంత్ రెడ్డి ముర్తా రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ రేవంత్ గుండా భవన్ ఇది కాంగ్రెస్ భవన్ కాదు. కాంగ్రెస్ భవన్ గుండా భవన్ ఇది. గుండాయిజం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ గుండాలను డెఫినెట్లీ మేము అడ్డుకట్ట వేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. గుండాలకు అడ్డగా రేవంత్ రెడ్డి ట్రైనింగ్ ఇస్తున్నాడు. గుండాలకు ట్రైనింగ్ ఇస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో. కాంగ్రెస్ డౌన్ డౌన్ కాంగ్రెస్ డౌన్ డౌన్ కాంగ్రెస్ డౌన్ డౌన్ నినాదాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం బీజేవైఎం కార్యకర్తలందరూ కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్లకు తరలించబోతున్నారు. అయితే మరికొంతమంది కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా ప్రస్తుతం చర్చ జరుగుతూ ఉంది. సంబంధించి మహిళకు సంబంధించి మహిళా కార్యకర్తలను కూడా పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న పరిస్థితి కనబడుతోంది. యూత్ కాంగ్రెస్ నిరసనకు కౌంటర్గానే ఈ యొక్క నిరసన చేస్తున్నామంటూ కూడా బీజేవైఎం స్పష్టం చేసింది. ఇప్పటికే సంబంధించి